కొమ్మెర గ్రామంలో పాప చనిపోయి కూడా వారం అయినప్పటికీ ఎవరైతే వాళ్ళ బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఇష్యూ జరిగిన ఎందుకు స్పందించట్లేదు అంటారు? నగర్ కర్నూలులో జరిగిన పసిపాప మరణంపై ప్రధానంగా మనం లోతుగా ఆలోచిస్తే దళితులపైన దాడులు, మైనారిటీలపైన దాడులు, తర్వాత బీసీలపైన దాడులు, ప్రశ్నించే వాళ్ళపైన దాడులు, ఈ దాడులని కులోన్మాదం మతోన్మాద కోణంలో చూడాలి తప్ప మిగతా రాజకీయాలకు ముడిపడి చూడొద్దన్నది మేము భావిస్తున్నాం. అంటే దళితుల మీద దాడి జరిగినప్పుడు ఖండిస్తే దళితులకే ఖండిస్తారా, మిగతా వాళ్ళకి ఖండిస్తలేరని మాట్లాడుతూ ఉన్నారు. మైనార్టీల మీద దాడులు జరుగుతున్నప్పుడు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు, హత్యలు జరుగుతున్నప్పుడు, మైనార్టీలకు సపోర్ట్గా మాట్లాడినప్పుడు మీరంతా మైనార్టీలనే సపోర్ట్ చేస్తారా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బీసీల వంతు వచ్చింది, రేపు నీ వంతు నా వంతు రాక తప్పదు. అంటే మతోన్మాదం కులోన్మాదం ఎంత ప్రమాదమైనదంటే చిన్న చిన్నగా నిన్ను నన్ను కూడా కబలిస్తుందనే విషయం ఇక్కడ తేటతెల్లమైంది. అందుకనే కులోన్మాదం కులాన్ని నిర్మూలించకుండా, చైతన్యంతో కులాన్ని నిర్మూలించకుండా ఈ సమాజంలో సమానత్వం రాదు. మతాన్ని నిర్మూలించకుండా మత ఘర్షణలు ఆగకుండా ఉండవు. అందుకే కుల మత రహిత సమాజం కావాలని ప్రగతిశీల శక్తులు కోరుకుంటున్నారు. ఆ కోలోనే మనం ఆలోచించాలి తప్ప రేవంత్ రెడ్డి స్పందించలేదనే దానికంటే ఇక్కడ బీజేపీ నాయకత్వం ఎంపీలు కానీ లేకపోతే బండి సంజయ్, అరవింద్ గారు చాలా మాట్లాడతారు మతం పేరుతో, కులం పేరుతో, లేకపోతే వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. మరి ఏమైంది ఇప్పుడు? మైనార్టీల మాత్రమే మీకు గుర్తొస్తారా, లేదా క్రైస్తవులు మాత్రమే గుర్తొస్తారా? మీకు అంటే దైవానికి సంబంధించిన విషయాల్లో గుళ్ళు గోపురాలు ఇష్టం ఉన్నోళ్ళు ఆ దైవాన్ని అంగీకరిస్తారు, ఇష్టం లేని వాళ్ళు సెక్యులర్స్ అంతా ఏమనుకుంటారు, వాళ్ళ ఇష్టం మతం అనేది దేవుడు అనేది అంగీకరిస్తలేరు అనేది. ఒక గుడి మీద ఎవరో మూత్రం పోసి అంటే తెలియని వాళ్ళు మూత్రం పోసినప్పుడు గగ్గోలు పెట్టే మీరు పసిపాప చనిపోయినప్పుడు మీ గొంతులు ఏమైనవని మేము ప్రశ్నిస్తున్నాం. బండి సంజయ్ ఏడా ఉన్నాడు? లేదా ఈ హిందూ మతం పేరుతోటి పోలరైజ్ చేసే ప్రయత్నం చేసే నాయకులంతా ఏడబడుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే మీరంతా వెళ్ళండి, ఎక్కడికి నాగరికులను వెళ్ళండి, ఆ గ్రామానికి వెళ్ళండి, ఆ కుటుంబానికి అండగా నిలవండి. మీరు అది చెయ్యరు. మీరు ముస్లింల మీద క్రైస్తవుల మీద మాత్రమే మీ ప్రతాపం చూపిస్తారు. కానీ బీసీలే కాదు, రేపు మిగతా వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అది జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలైనా లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా వ్యవస్థ అయినా ఒక మతం కులం కోణంలోనే దీన్ని చూస్తే సరిపోతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా పసిపాప మీద అట్లాంటి ఇది జరగడం చాలా అన్యాయం, దురదృష్టకరం. వాళ్ళని తక్షణమే అరెస్టు చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం PYLగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుళ్ళోకి వెళ్ళాలంటే అప్పర్ కాస్ట్ అయ్యే వాళ్ళు ఉండాలా, లేక ఇంకా విలేజెస్లో ఎలా నడుస్తున్నాయి కులాలు? కులం అనేదే మనుషుల మధ్యల వైరుధ్యాలని సృష్టించే ఒక గోడ. అందుకే కులరహిత సమాజం కావాలని మేము కాంక్షిస్తున్నాం. కులం అనే అడ్డుగోడనే ఈరోజు దళితులని, లేకపోతే చాకలి వాళ్ళని, తక్కువ కులం వాళ్ళని ఈరోజు రెడ్డి వర్గం వాళ్ళు ఈరోజు గెంటేసిన పరిస్థితి. అంటే అగ్రకుల భావజాలం అనేది చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైన ఆలోచన విధానమే ఈ కింది స్థాయి కులాల మీద చూపిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రెడ్డిలైనా లేదా బ్రాహ్మణులైనా ఎవరైనా వాళ్ళ ఆలోచన ప్రధానంగా వాళ్ళ ఆలోచన దుర్మార్గమైనది. ఆ ఆలోచనని తప్పకుండా సమాజంలో రానివ్వకుండా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప, వాటిని నిర్మూలిస్తే తప్ప ఈ సమాజంలో ఇట్లాంటివి పునరావృతం కావు. కాబట్టి తక్షణమే ఆ దాడికి గురైన వాళ్ళ పక్షాన ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. దాడి చేసిన వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక 2 నెలల పాప చనిపోయింది, గవర్నమెంట్ యంత్రాంగం కదా ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. ఎందుకు గవర్నమెంట్ ప్రేక్షకుల్లాగా చూస్తున్నారు తప్ప ఎందుకు కనీసం పోలీసులకి చెప్పి నిందితులను పట్టుకోమని ఒక ఆర్డర్ కూడా వేయడం లేదు? అసలు ఏం జరుగుతుంటే ఎవరైతే అక్కడున్న సర్పంచ్ రెడ్డి అవ్వడం వల్ల ఇదంతా జరుగుతుందా? అంటే అక్కడ ఉండే సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి కాబట్టి ప్రభుత్వం కొంత స్పందించడానికి ఆలోచిస్తుందేమో. కానీ లేటు చేసే కొద్దీ ప్రభుత్వం మీద కూడా అనుమానాలు వస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం ఇట్లాంటివి ప్రోత్సహిస్తుందేమోనే ఆ ఆలోచనలు అనుమానాలను కూడా కలుగుతాయి. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, అట్లాంటి జిల్లాలో ఇవి జరగడం చాలా అమానుషం, చాలా దుర్మార్గం. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు లేదా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అక్కడ దాడి జరిగిన
దాడి చేసిన వాళ్ళల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళే. అక్కడ దాడి చేసిన ప్రధాన నిందితుడు కూడా సర్పంచ్, అక్కడ రెడ్డి గారు అయినటువంటి ఆయన కాంగ్రెస్ సర్పంచ్ గారే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. రేవంత్ రెడ్డి అయినా, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అయినా, ఎంపీ మల్లు రవి అయినా తక్షణమే స్పందించాలి. దీనికి ఒక పులి స్టాప్ అంటే పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది చాలా తీవ్రంగా కఠించాల్సిన విషయం. ఎందుకంటే 2 నెలల పాప, అందులోనూ గుడిలోకి వెళ్ళిన తర్వాత కూడా కులం అక్కడ అగ్రవర్ణాల చేతిలో పాలింపబడుతుంది. పేదలకు ఎక్కడ న్యాయం దొరకకపోవడం, అందులో గుడిలో కూడా అసమానతలు, ఎక్కువ తక్కువలు, బీసీలు ఎస్సీలు ఈ విధంగా చూస్తూ ఉంది. సో దీన్ని గవర్నమెంట్ అండ్ అక్కడున్న ఎస్పీ కానీ కలెక్టర్ కానీ తీవ్రంగా పరిగణిస్తూ న్యాయం చేయాలని చూస్తున్నాం. ఈ విషయం పైన గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా నిర్ధారించింది పోలీసుల లోపాలు ఉండడం వల్లనే ఇప్పటి వరకు ఆ 2 నెలల పసిపాపకు న్యాయం దొరకకపోవడం చూస్తున్నాం. ఈ విధంగా మనం ఇలాంటి ఎన్నో అసమానతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం దేవుడి దర్శనం, ఒక మల్లన్న కుమ్మెర మల్లన్న జాతరలో దేవుడి దర్శనం ఖరీదు ఎంత అంటే 2 నెలల పసి ప్రాణాన్ని బలి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఒక దేవుడి దర్శనం కోసం. సో ఇప్పటికైనా సమాజంలో ఉన్న ప్రజలు మేల్కొని ఏంది వాస్తవాలు ఏమిటి, అవాస్తవాలు ఏమిటి అని తెలుసుకొని ఖచ్చితంగా దేవుని దర్శనాలు చేసుకోవాలి. కాకపోతే ఏంటి వాస్తవాలు, రెడ్ల నాయకుల చేతుల్లోనే పాలన ఉన్నది, ఇంకా బ్రాహ్మణుల చేతుల్లోనే పాలన ఉండడం, ఇలాంటి విషయాలన్నింటినీ ఖండిస్తూ ప్రశ్నిస్తూనే మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇట్లా దాదాపు ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇంతవరకు స్పందించలేదు? ఇది జరిగి కూడా వారం అవుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలేదు. దాదాపు ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు గవర్నమెంట్ ఏమన్నా చిన్న కులాలను తక్కువగా చూస్తుందా? చిన్న కులాలనే మెయిన్గా రీజన్. ఎందుకంటే ఆ తప్పు చేసిన 8 మందిలో మొత్తం 8 మంది రెడ్లే ఉన్నారు. అందులో 3 రెడ్లను అరెస్టు చేశారు, ఇంకా 5 మంది రెడ్లను అరెస్టు చేయలేదు. అక్కడున్న ఎస్పీ, కలెక్టర్, సర్పంచ్, ఎస్ఐ అందరూ రెడ్లు. అండ్ ఆల్సో గవర్నమెంట్ కూడా రెడ్డిల చేతిలో ఉంది కాబట్టి సామాన్యులకు న్యాయం దక్కడం లేదు. అంటే సామాన్యులకు ఒకలాగా న్యాయం, రెడ్లకు ఒకలాగా న్యాయం చేస్తున్న ఈ సమాజంలో ఈ గవర్నమెంట్ షేమ్గా ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా దీన్ని న్యాయం చేయాలి. ప్రజలు దీన్ని ఇంకా తీవ్ర ఆందోళనకు గురి చేయాలి అని నేను కోరుకుంటున్నాను. కుమ్మేర గ్రామంలో అక్కడ జాతరకు వెళ్ళినటువంటి ఒక రజక కులస్తుల పైన దాడి చేసింది కూడా రెడ్డి వాళ్ళే కాబట్టి, రేవంత్ రెడ్డి కూడా ఒక రెడ్డి కాబట్టి, రెడ్డి దురాంకారంతో ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రేవంత్ రెడ్డి తన దగ్గరనే హోంశాఖ అనేది పెట్టుకున్నాడు. హోంశాఖ మంత్రిగా ఉండి కూడా ఇలా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి అదే తన సొంత జిల్లా కూడా అదే జిల్లా, ఎవరైతే అక్కడ దాడి చేసిన వ్యక్తులు రెడ్డిలు కావడంతో రేవంత్ రెడ్డి స్పందించడం లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుంటా ఉన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఎవరైతే దాడి చేశారో, దాడి చేసి ఆ దాడిలో బలైనటువంటి పసికందుకి ఎమ్మటే న్యాయం చేయాలి. తక్షణమే తను చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన ఎంక్వైరీ చేయించి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు. ఈ పాప అని చనిపోవడం అనేది కులంతో జరిగిందంటారా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయంటారా? ఒక అగ్రకుల అహంకారంతో ఈ పాప అనేది బలి అయిందని చెప్పేసి మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. అక్కడ ఎవరైతే ఆ అగ్రకులం వ్యక్తులు ఆ గుడిలో ఆధిపత్యం చెలాయిస్తూ మీరు డబ్బులు కడితేనే గుళ్ళోకి రాణిస్తామని చెప్పేసి చెప్పారు. అక్కడ చూసుకున్నట్టయితే ఎవరు కూడా ఆ డబ్బు ఎందుకు పేయాలి అని చెప్పేసి అడిగినందుకు వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ తల్లి పైన, ఏదైతే పాప తల్లి ఉందో ఆ తల్లి పైన కూడా, వాళ్ళ తమ్ముడి పైన కూడా విచక్షణ రహితంగా దాడి చేసి చిన్న పాపని కాళ్ళ దగ్గర పెట్టి క్షమించండి అని చెప్పేసి అడిగినా కూడా కర్కశంతో ఆ పాపని చంపేసినటువంటి దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటు. ఎట్లా ఏంటి ఈ పోలీసులు కూడా ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్న ఊరు రెడ్లకే సపోర్ట్ చేస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి స్పష్టంగా మనకు చూసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వ అండదండలతోటే వారిపైన ఎవరు కూడా చర్యలు తీసుకుంటలేరు అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. దాడి జరిగి ఇన్ని రోజులు అవుతా ఉన్నా కూడా ప్రతిపక్షాలు కానీ అన్ని పార్టీలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్ పైన కూడా ఇంతవరకు నిమ్మకు నేనెత్తినటువంటి వివరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే సిగ్గు తెచ్చుకొని ఇలాంటి ఘటనల పైన మీరు స్పందించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే
పోలీస్ ఒక పెద్ద జాతర జరిగినప్పుడు అక్కడ బందోబస్తు కూడా ఎప్పుడైనా ఎక్కడ ఏ పెద్ద ప్రోగ్రామ్ జరిగినా కూడా బందోబస్తు 100% ఉంటుంది. కానీ పోలీసులకు తెలిసే ఇదంతా పట్టించుకోకపోవడం అంటే పైన అధికారులు కనుసైగల మేరకే వాళ్ళపైన ఏ యాక్షన్ తీసుకుంటలేరని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైన చర్య. తక్షణమే అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఎలా చూడాలి ఇలాంటి చర్యలు? అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం మనం దుర్మార్గమైన చర్యగా మనం భావిస్తా ఉన్నాం. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా అగ్రకులాలు అని చెప్పేసి కింది కులాలు అని చెప్పేసి దాడి చేయడం దుర్మార్గం. హిందువులందరూ బంధువులు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అదే హిందువులో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి సపరేట్గా చేస్తూ అగ్రవర్ణాలు కింది కులాలపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.